2 లీటర్లు కొబ్బరి నూనె గానుగులోది. తర్వాత ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అన్నమాట కట్ చేసుకొని ఇందులో వేసేసుకున్నాను. గిన్నెలో ఎందులో అయితే కాస్తానో అందులో. తర్వాత మందారాకు, మునగాకు, కలబంద, మందార పూలు, కరివేపాకు, వేపాకు, గోరింటాకు, 100 గ్రాములు ఆముదం 2, మెంతులు, 1 స్పూను లవంగాలు, కలింజ సీడ్స్, రోజ్మేరీ లీవ్స్ డ్రైడ్. ఇప్పుడు ఇవన్నీ మనం ఆయిల్ చేసుకున్నాం, మిక్స్ చేసుకున్నాం. చూపించేదా? హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఎప్పుడు ఆయిల్ ఇలానే కాసుకుంటాను. ఇవన్నీ 15 రకాలు అనమాట. ఎప్పుడు ఇలానే కాస్తాం. కాకపోతే ఈ మధ్య అసలు కుదరట్లేదని కాయట్లేదు అనమాట ఆయిల్. ఈ ఆయిల్ కూడా తెచ్చి 2 నెలలు పైన అయ్యింది. ఇదిగో రేపు ఇవాళ కాద్దాం రేపు కాద్దాం అని చెప్పి టైం స్పెండ్ చేస్తున్నాను అనమాట. ఇంకా సర్లే దానికి ఇవాళ ముహూర్తం పెట్టాను అందుకని చెప్పి ఇంకా ఆయిల్ కాస్తున్నాను అనమాట. నాది హెయిర్ బాగా ఊడిపోతుంది అనమాట. ఈ ఆయిల్ రాస్తే మాత్రం అసలు ఒక్క వెంట్రుకు కూడా రాలదనమాట. బాగా హెయిర్ లాస్ అయిపోతుంది. ఈ పారాషూట్ ఆయిల్ రాస్తుంటేనేమో ఎక్కువ ఊడిపోతుంది అనమాట. ఈ ఆయిల్ రాస్తేనేమో ఊడట్లేదు. అందుకని చెప్పి లేదులే లాభం లేదులే అని చెప్పి ఇంకా ఈ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇందులో అన్నీ న్యాచురల్గా మన ఇంట్లో అన్నీ దొరికేయే అనమాట. కరివేపాకు కానీ, మందారం కానీ, గోరింటాకు కానీ, మందారాకు కానీ, ఇంకా గోరింటాకు కానీ, ఇవన్నీ మన ఇంటి చుట్టుపక్కల దొరికినాయి. ఇంకా అవన్నీ కోసుకొచ్చి అనమాట ఇవాళ ఆయిల్ ప్రిపేర్ చేశాను. ఎప్పుడు ఇలానే చేస్తాను అనమాట. ఆయిల్ కూడా కాస్తుంటే ఎంత మంచి వాసన వచ్చిందో. ఇప్పుడు ఇంతవరకు ఈ ప్రిపరేషన్ చూపిస్తాను. తర్వాత ఈ కాసేది ఎలా కాసాను, ఎంతసేపు కాసానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అనమాట. హెయిర్ కూడా మంచి సాఫ్ట్గా ఉంటుంది. మా పిల్లలకు కానీ, ఆయన కానీ, నేను కానీ నలుగురు ఇదే రాసుకుంటాం అనమాట. ఆయన కూడా ఆయిల్ కాయ అని అంటారు. సర్లే అని చెప్పి ఇంకా ఇవాళ ఖాళీగానే ఉన్నాలి అని చెప్పి ఇంక ఇవన్నీ కోసుకొచ్చాను అనమాట. ఈ సమ్మర్ కదా, మందార పూలు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఎక్కువ ఉన్నప్పుడు కాద్దాంలే అనుకుంటే ఇప్పుడు దాకా నెట్టుకొచ్చాను అనమాట. ఇంకా ఎలాగైతే నేను ఇవాళ మాత్రం ఆయిల్ కాసాను అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను.